ఆవులు మేపేవాళ్ళు, బీఫ్ తినేవాళ్ళు కొంచెం వీడియో జాగ్రత్తగా చూడండి. గోవుల్ని అమ్మలాగా పూజించుకునే మన దేశంలో ప్రస్తుతం ఇప్పుడు ఆ గోవులకి రక్షణ లేకుండా పోయింది. అది వాటి మరణాల వల్ల కావచ్చు, లేదా వాటిని చంపి తినే వాళ్ళ వల్ల కూడా కావచ్చు. దీన్ని నివారించడానికి అహ్మదాబాద్ ఎల్డీ యూనివర్సిటీకి చెందిన ధ్రువ్ పటేల్ 2 సంవత్సరాలు కష్టపడి ఒక మెడిసిన్ కనిపెట్టాడు. ఇది ఒక వ్యాక్సిన్ రూపంలో ఉంటుంది. మన దగ్గర ఉన్న గోవులకు కానీ లేదా మన దగ్గర ఉన్న చిన్న ఆవుదొడలకు కానీ ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ చేయించుకోవాలి. దీన్ని చేయించుకోవడం వలన మనకి ఎటువంటి ఉపయోగాలు ఉండవు. కానీ ఒకవేళ ఆవు మరణించినా లేదా ఆవుని ఎవరైనా చంపి తిన్నా లేదా చనిపోయిన ఆవుని ఏదైనా జంతువు తిన్నా సరే తిన్న 5-6 గంటల్లో ఖచ్చితంగా మరణిస్తుంది. అది మనిషి అయినా అవ్వచ్చు, కుక్క అయినా అవ్వచ్చు, జంతువు అయినా అవ్వచ్చు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మార్కెట్లో రావడానికి కొన్ని ఇబ్బంది ఎదుర్కొంటుంది. కానీ వచ్చిన రోజు మాత్రం గోశాల ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ వార్త విని సంతోషపడుతున్న ప్రతి ఒక్కరు మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ తప్పకుండా షేర్ చేయండి. పొరపాటును ఎప్పుడైనా టెంప్టింగ్ గా ఉందని చెప్పేసి తిందామని ట్రై చేసేవా అనుకో,